మేము అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మేము. ప్రజలే ఇప్పుడు ఓడిస్తారా గెలిపిస్తారని ప్రజలకు వదిలేస్తారు. కానీ గెలుపు ఓటంలో అయిపోయింది, ప్రజల కోసం పనిచేయాలన్నాడు. ఇలా పెట్రోల్ బంకులు కూడా ఎందుకు ఇస్తున్నారు? ప్రతి పెట్రోల్ బంకులలో మహిళలు ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఫ్లైట్ నడుపుతున్నారు, డాక్టర్లు ఉన్నారు, దేంట్లో రైలు నడుపుతున్నారు. అసలు మహిళలకే మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలా సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు. మహిళలను ఎందుకు తక్కువ అంచనా వేయాలి మనం? ఇవాళ మహిళలకు లోన్ ఇస్తే వాళ్ళు చాకచక్యంగా పని చేసుకోవాలి, తప్పకుండా అవుతుంది. ఇప్పుడు డీమార్ట్లో నాకు ఆల్మోస్ట్ మగవాళ్ళు ఉండరు, మొత్తం ఆడపిల్లలే ఉంటారు. నువ్వు ఎక్కడ చూడండి నైట్ షిఫ్టింగ్లో కూడా వాళ్ళే ఉంటున్నారు హాస్పిటల్స్లలో. అత్యధికంగా కష్టపడేది మహిళలే. కాబట్టి వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఇవాళ నిజంగా గతంలో కూడా చెప్పారు, ఏం చేయలేరండి మహిళా రైతులు లేరా? రైతులనే కానివ్వండి, పెట్రోల్ బంకులే కానివ్వండి, డీమార్ట్ ఈ బజార్లు కానివ్వండి, ఏదైనా మనము ఇప్పుడు పప్పులు ఉప్పులు ఇవాళ పెద్ద పెద్ద కిరాణా షాపులు అది మంచిగా ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి సంతోషం అనిపిస్తుంది. మేము కూడా గతంలో కూడా నేను మా ఫౌండేషన్ నుంచి కూడా గతంలో చాలాసార్లు చెప్పిన, నేను ఉచితాలు ఇవ్వకుండా ఉపాధి చూపించండి అనేది నా నినాదం అనమాట. నాకు గత 20-25 సంవత్సరాల నుంచి మహిళలకి ఉచితాలకు అలవాటు పడకుండా ఉపాధి చూపిస్తే స్థిరంగా లైఫ్లో వాళ్ళు సెట్ అవుతారు, వాళ్ళ పిల్లలు మంచి సాధించు. అదే రేవంత్ అన్న చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ అన్న చేసే కార్యక్రమాలను మనము 100% ఎంకరేజ్ చేయాలి. ఏ పార్టీ అయినా సరే, ఆయన ఇవాళ బీఆర్ఎస్కి అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చేయట్లేదు, అందరికీ చేస్తున్నారు. మొహంలో ఆనందం కనిపిస్తుంది మహిళలు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి కొన్ని రేషన్ కార్డ్స్, కొన్ని పెన్షన్స్, రేషన్ కార్డులు వచ్చినాయి, పెన్షన్స్ పెడుతున్నాము మెల్లమెల్లగా ఒక్కొక్కటి పెడతాం. 5 సంవత్సరాల లోపల అనుకునేవన్నీ నెరవేరుస్తాం. మీరు వచ్చేసి మీ పనే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలలో వచ్చేసి ఏది చేసినా దాన్ని వంకర పెట్టడం, గతంలో వాళ్ళు చేయలేదు, ఎట్లా దాన్ని డైవర్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఓర్చట్లేదు తెలుసా, మహిళలకు ఇట్లా ఇస్తున్నాడు అమ్మ అనుకున్నాయని. ఇలా గతంలో ఒరేస్తే ఊరన్న కేసీఆర్ ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, అవునా కదా? వడ్ల కొనుగోలే సరిగా జరగట్లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వడ్లన్నీ కూడా వర్షాలకు తడిసి ముద్ద అవుతున్నాయి. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు సకాలంలో? ఒక్కటి వింటామడు, బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి పని లేదు కాబట్టి ఇదే చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? గతంలో కళ్ళాల మీద ఎట్లా ఉన్నదో వాళ్ళ పరిస్థితి బీఆర్ఎస్ అప్పుడు తెలుసు. ఇవాళ ప్రతి ఒక్కరిని ఒడ్లో డైరెక్ట్ ఖాతాదారులకే డైరెక్ట్ 2-3 రోజులకు పడుతుంది. ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఇవాళ నెల జీతాలు ఎట్లా పడుతున్నాయి? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పడుతున్నాయి. ఎందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక బలహీన వర్గాల నాయకుడు కాబట్టి వాళ్ళ బాధలు కష్టాలు తెలుసు కాబట్టి వీళ్ళు మొరుగుతుంటారు ఏదేదో ఆ మొరిగేవన్నీ కరిసే కుక్క మొరగదు, మొరిగే కుక్క గర్వదు. ఇవాళ ఏదో ప్రతిపక్షాలు ఏదో చెప్పంగానే కాదు, ఆయన ఇవాళ ఒక విజన్ ఉంది తనకి. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ని బాగా డెవలప్ చేయాలనేది ఉంది, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేది, మహిళ సాధికారత కోసం కష్టపడుతున్నాడు, మహిళ ఆత్మగౌరవం నిలపాలంటున్నాడు, మహిళ బాగుండాలి అంటున్నాడు, మహిళల మీద జరుగుతున్నాయి కూడా దాడులను కూడా ఖండించాలంటూ ఇమ్మీడియట్గా ఏది ఉన్నా కూడా సెన్సిటివ్ అంశాలను మనము సునాయాసంగా మనం చూడాలి అని చెప్తున్నారు. ఇంత మంచిగా ఆలోచించి మహిళల కోసం 200 యూనిట్ కరెంట్ బిల్ కూడా మాఫీ చేస్తున్నారు. మరి ఇంకేం చేయమంటారండి? ఇంతకుముందు చెప్తారు, అన్నీ చేస్తారు అని చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీని కనుక మేము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని మొన్న హరీష్ రావు కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారేమో ఫ్యూచర్ సిటీ నాకు అలా, ఫ్యూచర్ సిటీ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతారు, ఆ ఫ్యూచర్ సిటీ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గుతుందని చెప్తా ఉన్నారు. కానీ హరీష్ రావు మేము వచ్చేది మళ్ళీ అధికారంలోకి పక్కా అక్కడ ఫ్యూచర్ సిటీ రద్దు అవ్వడం కూడా ఖాయమని చెప్పి ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు? ఆయన పగటి కళలు అంటుండే హరీష్ రావు. మేమేమంటున్నాం, 100% ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది నిజంగా కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాని గురించి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు ఏదో వీళ్ళు మాట్లాడినంత మాత్రాన మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక స్కెచ్తో ఉన్నారు మంచిగా. అంటే ప్రజలకి ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి, ఒక యువత యంగ్ ఇండియా పేరుతో యువత ముందుకు రావాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలనేది ఒక విజన్తో ఉన్నారు ఆయన. ఇవాళ రాహుల్ గాంధీ గారిని 2029లో ఎట్లయితే ప్రధానమంత్రిని చేయాలనే ఆలోచనతో ఉన్నారో ఇవాళ మహిళలను కూడా కోటీశ్వరులను చేయాలన్నాడు. కోటీశ్వరులు అంటే ఉచిత పథకాలు ఇవ్వడం కాదండి. ఇవాళ ఉచిత పథకాలు కూడా ఇది బలహీన వర్గాలలోకి ఇచ్చిండ్రు. మీరు ఒకసారి చూడండి, అసలు ఇలా సన్న బియ్యంతో ఇలా 4 ముద్దలు అన్నం తినగలుగుతున్నారు. కానీ గత ప్రభుత్వం ఇస్తామనగా ఇలా, కానీ మనం ఇచ్చి చూపించినాం. ఇవాళ కరెంటు కూడా మనం ఇచ్చి చూపించినాం. రుణమాఫీ చేస్తామని చేయలేదు వాళ్ళు. ఒకటేసారి రుణమాఫీ చేసి వడ్డీ చక్రవడ్డీ బారవడ్డీ అయింది. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ 2 లక్షల ఏకదాటిగా రుణమాఫీ చేసింది. కేటీఆర్ కూడా అంటుడు, మేము అధికారంలోకి వస్తే 24 గంటల నల్లా నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అంటే అట్లా కాదు, గతంలో కూడా మరి మిషన్ భాగీరథ అని చెప్పేసి మీరు అవన్నీ చూసిండు కదా, పైప్ లైన్లోనికే పెట్టిరు కోట్లు. దానివల్ల ఏమైనా వచ్చిందా తెలంగాణ ప్రజలకు? అంటే ఇప్పుడు అంటే నువ్వు గతంలో అదే కదా చెప్పినావు, ఉన్న పైప్ లైన్ బీకేసి నంది పైపులోనో నువ్వు ఇచ్చిన పైపులో బాగుపడ్డా 1,00,000 కోట్లు అంతే తప్ప మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటారు
ఆ పైపులు వేసి వాళ్ళందరినీ కార్మికులు కూలీలు కార్మికులు కూలీలు కాంట్రాక్టర్లు బాగుపడొచ్చు, అంటారు, కాంట్రాక్టర్లు బతికిర్రు. కానీ మన ప్రభుత్వంలో కూలీలు రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటుంది. మీరు కాంట్రాక్ట్ దేనికోసం వేసిరు? మీ డబ్బుల కోసం, కాంట్రాక్టర్లు బతకడం కోసం వేసిరు. చేసే కదా ఇవాళ హైడ్రా పేరుతో ఎంత తెలంగాణ రాష్ట్రం నాశనం చేసిరు. ఇవాళ ఎంతమంది చెరువులలో మొత్తము వెంచర్లు వేసేసి శ్మశానాల మీద వేసేసి తెలంగాణ ప్రజలు ఆగం చేసిరు. ఇలా వాళ్ళ రకంగా చేస్తే ఫ్యూచర్లో భవిష్యత్తు బాగుండాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో ముందుకు వచ్చారు. అది కూడా ఓర్చుకోకపోయినరు వీళ్ళట పగటి కళలు. ఇంతకు ఇలా అది బీఆర్ఎస్ తెలియదు, బీఆర్ఎస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు. ఇంట్లో నాయకుడు ఎవరనేది తెలియదు. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏంది, హరీష్ రావు పరిస్థితి ఏంది, కేసీఆర్ గారి పరిస్థితి ఏంది. కేసీఆర్ బిడ్డనేమో అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు కేసీఆర్ గురించి విమర్శలు చేసింది, వాళ్ళ అన్న గురించి చేసింది, వీళ్ళు చేసిన దందల గురించి చెప్పింది, అన్నీ చెప్పింది. ఇంకా వీళ్ళు ఏం చేద్దామని పెద్దగా మేము ముందు వస్తామని అంటారు. 10 ఏళ్ళు చేసిరు, ఏం చేసిరు? మళ్ళీ వచ్చి ఏం చేయదు అంటే తెలంగాణ మీరు వచ్చినాక నీళ్ళు మరి 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మీరు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మేము వచ్చినాక ఇస్తా అంటారు. అంటే కమిషన్ల కోసం, పైప్ లైన్ల కోసం వేసుకున్నారు. మళ్ళీ ఎందుకు ఉన్నదంతా తిన్నది ఇప్పుడు అరిగిపోయిందేమో మొత్తం, మళ్ళీ స్టార్ట్ అయినారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా కాంగ్రెస్ పార్టీని బలహీన వర్గాల పార్టీ. రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో మంత్రులు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా పనిచేస్తున్నారు, అందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవి మళ్ళీ కూర్చొని మాట్లాడుతూ సర్దిపోతాయి తప్ప ఎవ్వరు కూడా ఈరోజు ప్రభుత్వం పరిధిలో ఉన్నోళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే పనిచేస్తున్నాం తప్ప ఎవరం కూడా ఇవాళ వాపును చూసి బల్పని మీలాగా మేము అనుకోము. తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ప్రజల కోసం అంకితం చేసిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు 100% కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఏదైనా విమర్శలు చేసేటప్పుడు రాజకీయంగా విమర్శలు చేయండి, కానీ మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇది తెలంగాణ కాదు దేశానికే పెను ప్రమాదం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ధర్మపురి అరవింద్కు గట్టిగానే ఘాటుగానే సంధ్యారెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో వ్యక్తిగత దూషణలొద్దు, ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. సో ముఖ్యమంత్రిని అసభ్యకరంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా అరవింద్ గారికి ఇది మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం అయినా ఇట్లా రిపీట్ కావద్దంటూ కూడా ఆమె మరి చెప్పే ప్రయత్నం చేసింది. చూద్దాం ధర్మపురి అరవింద్ తన మాటల్లో మరి జాగ్రత్త పడే అవకాశం ఉందా భవిష్యత్తులో? మరి నిజంగా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేటువంటి ఛాన్స్ ఉందా? ఏదైనా మార్పు ఉండబోతుందని చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.